పాషమైలారం ఘటనలో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. ప్రమాద స్థలిని సీఎస్ నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ టీం చేరుకుంది. తాజాగా ప్రమాద స్థలాన్ని రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక, అగ్నిమాపక, ఆరోగ్య శాఖ కార్యదర్శులు పరిశీలించారు. కాగా ఇప్పటికే నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇక మరోవైపు సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన భీమ్రావు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే పాషమైలారం ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఘటనా స్థలంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కొంతమంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వారి ఆచూకీ చెప్పాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిగాజీ పరిశ్రమ వద్దకైతే హై లెవెల్ కమిటీ చేరుకుంది. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అయితే పాషమైలారం సంఘటన నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. చాలా స్పీడప్ అయింది. అదేవిధంగా రెస్క్యూ కూడా కొనసాగుతుంది. ఇంకా 9 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. దానికి సంబంధించి హై లెవెల్ కమిటీ నిన్న నిపుణుల కమిటీ నిన్న 3 గంటల సేపు కూడా అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేసి వెళ్లారు. మళ్ళీ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హై లెవెల్ కమిటీ సిఎస్ రామకృష్ణారావు చైర్మన్ గా ఉండి రెవెన్యూ, ఇండస్ట్రీస్, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఫైర్ డీజీతో పాటు కూడినటువంటి హై లెవెల్ కమిటీ ఈ రోజు విచారణ చేపట్టింది. ఆల్రెడీ ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి అంశాన్ని కూడా. భద్రత విషయంలో కావచ్చు, తర్వాత ఇండస్ట్రీ విషయంలో కావచ్చు, తర్వాత స్ట్రక్చర్ విషయంలో, తర్వాత ఎక్విప్మెంట్ విషయంలో పూర్తి స్థాయి విచారణ అయితే చేస్తా ఉన్నారు. విచారణ చేసిన అనంతరం దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని ఈ ఉదయమే రెవెన్యూ, పరిశ్రమలు, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శి అయితే చేశారు. నిన్నటి సమయంలో నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి వాళ్ళు కూడా ఈ నెల లోపల్లో దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే గత 4 రోజులుగా అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం కూడా దానిలో పాల్గొంటుంది. జిహెచ్ఎంసీ హైదరాబాద్, తర్వాత పోలీసు, ఫైర్ సిబ్బంది కూడా దానిలో పాల్గొని రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు. రెస్క్యూలో ఇంకా 9 మృతదేహాలు లభించవలసి ఉంది. అయితే సిగాజీ ప్రమాదంలో ఏపీకి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా పాలకన్యం చెందిన వెంకటేష్ మృతదేహం లభ్యం కావాల్సి ఉంది. అయితే వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కుటుంబీకులు ఇంకా ఎంతో మంది కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారందరికీ కూడా ఎవరికైతే శవాలు దొరకలేదో, లేకపోతే శవాలు దొరికి రక్త నమూనా వారికి మ్యాచ్ కాలేదో వాళ్ళందరినీ కూడా పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా బంధువుల రోదనతో భీతిల్లుతుంది. ఆ ప్రాంతమంతా స్థానికుల కంటతడితో భీతిల్లుతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అయితే కలెక్టర్ లెక్కలు చెప్పిన ప్రకారం 61 మంది సురక్షితంగా ఉన్నారు. 12 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 23 మందికి చికిత్స పొందుతా ఉన్నారు. 31 మృతదేహాలు DNA టెస్ట్ ద్వారా పరిశీలించి వారందరికీ కూడా అలా గుర్తించి వారందరికీ కూడా కుటుంబీకులకు మృతదేహాలు ఇచ్చేశారు. ఇంకా 7 మృతదేహాలకు DNA టెస్టులు అయ్యాయి. దానికి సంబంధించినటువంటి 27 మంది వాళ్ళ కుటుంబీకుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉంది. వస్తే కానీ ఇంకా 7 మృతదేహాలకు సంబంధించి అవి మార్చిలో ఉన్నాయి. వాటిని అప్పగించే అవకాశం ఉంది. మరొక 9 మంది ఆచూకీ లేదు. వారి కోసం రెస్క్యూ అయితే నిరంతరంగా కొనసాగుతుంది. రెస్క్యూ పూర్తయిన తర్వాత ఈ 9 మందికి సంబంధించి కొన్ని అయితే మాంస ముద్దలు, బొక్కలు లాంటివి మాత్రమే దొరుకుతున్నాయి. పూర్తిస్థాయి మృతదేహాలు అయితే దొరుకుతలేవు. కలెక్టర్ ఇప్పటికైతే చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఆ 9కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసేదాకా రెస్క్యూ అయితే కొనసాగుతుందని చెప్పారు. అయితే అక్కడ మరొక విషయం, కుటుంబీకులు ఇప్పటికే ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ కడసారి పిల్లలను చూసేందుకు విచ్చేసి రక్త నమూనాలు ఇచ్చి పోతా ఉన్నారు. తర్వాత ఆ ప్రాంతమంతా కూడా కుటుంబీకుల రోదనతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ సంబంధించి అజయ్ మండల్ 19 సంవత్సరాలు ఉంటాడు. తను నెల క్రితమే తను ఉద్యోగంలో చేరాడు. అయితే నెల తర్వాత జీతం పంపిస్తాడు నా కొడుకు అని చెప్పి అనుకునేసరికి అంతట్లోపే చావు వార్త వినిపించింది. అధికారి ఫోన్ చేసి, సుభాష్ మండల్ ఆయన పశ్చిమ బెంగాల్లో ఉంటాడు, తనకు అధికారి ఫోన్ చేసి మీ కొడుకు సిగాచి కంపెనీలో చనిపోయాడు, వెంటనే విచ్చేసేయాలి, నువ్వు వెంటనే వచ్చేస్తే
నీ బ్లడ్ శాంపిల్ తీసుకోవాల్సి ఉంటుంది, నీకు మృతదేహాన్ని అప్పచెప్పాల్సి ఉంటుందని చెప్పి అంటే కంటతడి పెడుతూ తొలిసారి విమానం ఎక్కే పరిస్థితి, కడసారి తన కొడుకును చూసుకునేందుకు తొలిసారి విమానం ఎక్కిన పరిస్థితి 30,000 అప్పు చేసి మరి విమానం ఎక్కి ఇచ్చేసి తాను ఎవరు అధికారులు ఆగలేనంత రోధిస్తూ అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి ఎన్నో విషాద ఘటనలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. రెస్క్యూ నిరంతరాయంగా కొనసాగుతుంది. రెస్క్యూలో ఇప్పటికే అన్ని బృందాలు పాల్గొన్నాయి. మొత్తం శిథిలాలు తొలగించే దాకా కూడా పూర్తి స్థాయిలో మృతదేహాలు లభ్యం కాని పరిస్థితిలో ఇంకా 9 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. వాటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతా మృతదేహాలు దొరికేదాకా కూడా ఖచ్చితంగా రెస్క్యూ కొనసాగుతుందని చెప్పి అయితే కలెక్టర్ ప్రావీణ్య అయితే ప్రకటించారు. థ్యాంక్ యూ రాజు.